అలాగే స్నాపర్ మైత్రి ఒకటి మన ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకా పోస్టర్ మెంటల్ మ్యాడ్ ఉంది అసలు లిటరల్లీ. అంటే ఎంత క్రేజీగా ఉందంటే అంత క్రేజీగా ఉంది. ఈవెన్ దాన్ని పూర్తి స్థాయిలో వర్ణించలేం కూడా. దానికి ఒక సెపరేట్ డీటెయిల్ వీడియో చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది ఎందుకు అంత క్రేజీగా అనిపించింది ఆ పోస్టర్ అన్న దానికోసం. బట్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే ఎవ్వరూ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ ఆఫ్ లుక్ని అయితే ఇచ్చారనమాట. సో జనరల్గా మనం అనుకున్న దానికంటే ఇంకా 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 ఎంతో బెటర్గా ఎన్నో రెట్లు ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తోంది ఆ లుక్ అయితే. అంటే మనకేం డీటెయిల్డ్గా ఏమీ చూపించలేదు, బట్ అయినా కూడా ఫేస్ని ఒక 70% దాకా చూపిస్తూ, అండ్ అది కూడా కంప్లీట్గా తల మీద ఏమీ లేకుండా, ఐ మీన్ కంప్లీట్ బాల్డ్ హెడ్ క్యారెక్టర్ ఇది. సో తెలుస్తోంది. దానికి తోడు ఆ తల మధ్యలో కూడా, నుదుటి మధ్యలో కూడా ఏవో గీతల్లాగా ఉన్నాయి, ఏదో స్టాంప్ లాగా ఉంది. సో అది కూడా ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది చూడడానికి మొత్తం అంతా కూడా. సో చాలా బాగా అనిపిస్తోంది అదంతా కూడా. అంటే ఆ డీటెయిలింగ్ బాగుంది. సో దానికి కూడా మేబీ ఏదో ఒకటి సంబంధం ఉండదు అనిపిస్తోంది నాకైతే సినిమాకి. అంటే ఆ గీతలు, ఆ స్టాంప్ లాగా ఏదైతే నుదుటి మధ్యలో ఉందో, నుదుటి మధ్య కూడా కాదు కరెక్ట్గా చెప్పాలంటే, ఇది మధ్య అనుకుంటే ఇక్కడ ఉంది యాక్చువల్లీ. సో అలా దాని వెనక కూడా ఏదో డీటెయిలింగ్ ఉంది అని అనిపిస్తోంది నాకైతే. అండ్ ఆ క్యారెక్టర్ చూస్తున్న విధానం చూస్తుంటే ప్యూర్ నెగిటివ్ షేడ్ వైబ్స్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే బాగా నెగిటివ్ షేడ్ అయ్యి ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే గట్టిగా కలుగుతోంది. సో మేబీ ఈ సినిమాలో మనము అంటే ఆ విలన్ షేడ్ కూడా ఉంది అని, అది కూడా అల్లు అర్జున్ గారు చేస్తున్నారని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో డెఫినెట్గా అది ఉండొచ్చు. అండ్ మేబీ ఇప్పుడు నిన్న మనం కొన్ని థియరీస్ మాట్లాడుకున్నాం కదా. సో దాంట్లో మేబీ అంటే వేరే వేరే డైమెన్షన్లో ఈ క్యారెక్టర్ ఉండి, తర్వాత నార్మల్ డైమెన్షన్లో అల్లు అర్జున్ గారు ఉండి, అండ్ అక్కడ ఆ ఫన్ అదంతా కూడా ఉంటూ, సో ఆ బేసిస్లో అనుకున్నాం కదా మనం. అండ్ అంటే యోగిబాబు గారు వీళ్ళంతా ఉన్నారు కదా మరి. సో ఆ ఫన్ అదంతా అనుకున్నాం కదా. కానీ నా గెస్ ఏంటంటే, మేబీ నా ఎస్టిమేషన్ ప్రకారం మేబీ ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి ఈ క్యారెక్టర్కి, అంటే ఇప్పుడు ఏదైతే రాకా క్యారెక్టర్ ఉందో, ఇదే రాకా, ఇదే టైటిల్ యాక్చువల్లీ. సో ఈ రాకా క్యారెక్టర్కి అండ్ మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారు, ఆ క్యారెక్టర్కి మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు ఫాదర్ రోల్ ఒకటి అల్లు అర్జున్ గారు చేస్తున్నారనే పాయింట్ ఉంది. సో ఆ ఫాదర్ రోల్లో అల్లు అర్జున్ గారు, సన్ రోల్లో అల్లు అర్జున్ గారు కలిసి ఈ క్యారెక్టర్కి అగెయినిస్ట్గా ఫైట్ చేస్తారేమో మరి. సో మోస్ట్లీ అలా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడైతే మాత్రం. సో లెట్స్ సీ. అండ్ టైటిల్ విషయానికి వచ్చినట్టయితే రాకా, సో చాలా యూనిక్ టైటిల్ ఉంది. అండ్ లాస్ట్ మినిట్ వరకు కూడా మనకి టైటిల్ ఎక్కడ లీక్ అవ్వకుండా చూసుకున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే అట్లీ గారు బేసిక్గా ఆయన టీం ఎవరైతే తమిళ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతోనే వర్క్ చేస్తున్నారు. అండ్ అల్లు అర్జున్ గారికి కూడా తమిళ్ వచ్చు కాబట్టి అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో హ్యాపీగా వాళ్ళు ఆ టీంతో చేసుకుంటున్నారనమాట. సో మన తెలుగు టీం ఎవరు లేరు, అందుకని ఎక్కడా కూడా లీకులు రావట్లేదు. టైటిల్ విషయంలో కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవ్వరికి ఏమీ తెలియలేదు. అల్లు అర్జున్ గారు, అట్లీ గారు మాత్రమే దీని గురించి డిస్కస్ చేసి వాళ్ళు మాత్రమే తెలుసుకొని దీని గురించి. సో వాళ్ళు అలా యూనో దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ ఫెంటాస్టిక్లీ. చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారు మొత్తం. అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది యాక్చువల్గా. ఇది ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో దాంట్లో అంటే ఆ డీటెయిలింగ్ బాగుంది, ఆ హెయిర్ అదంతా కూడా. అండ్ ఈవెన్ ఇది కొంచెం అంటే లైక్ ఏ ఏజ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది అంటే, నాకు ఒక 30-35 మధ్యలో ఒక ఏజ్ ఉన్న క్యారెక్టర్ లాగా అనిపిస్తోంది నాకైతే. మేబీ ఏమో దీని వెనక చాలా బ్యాక్ స్టోరీ కూడా ఉండొచ్చు, చెప్పలేం మనం. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి ఒక ట్విస్ట్ ఉంది యాక్చువల్గా. బేసిక్గా మనకి నుదుటి మీద అయితే జుట్టు ఏమీ లేదు, తల మీద అన్నట్టుగా మనకి చూపిస్తున్నారు ఈ పోస్టర్లో అయితే. కానీ బేసిక్గా పోస్టర్లో బాగా నోటీస్ చేస్తే చెవి వెనక కూడా జుట్టు ఉంది. చెవి వెనక జుట్టు ఉంది, అంటే వెనక నుంచి జుట్టు ఉంది. అది మేబీ హాఫ్ ఆఫ్ ద హెడ్ నుంచి జుట్టు పెట్టారేమో తెలియదు మనకి. బట్ డెఫినెట్గా జుట్టు అయితే వెనక ఉంది, చెవులు వెనకాల కనబడుతోంది. సో ఖచ్చితంగా అదేదో అంటే ఈ క్యారెక్టర్ కేవలం కంప్లీట్గా బాల్డ్ కూడా కాదు, కొంత సెమీ బాల్డ్ లాగా అనమాట, మేబీ అరగుండు అలా అనమాట. సో అది పెట్టి ఇంకా వెనక నుంచి మిగతాదంతా కూడా హెయిర్ ఉండేలాగా ఏమైనా పెట్టినట్టున్నారు. సో కాస్ట్యూమ్స్ మీద డిపెండ్స్ ఈ క్యారెక్టర్ బేసిక్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నదాన్ని బట్టి. సో ఏదైనా అల్లు అర్జున్ గారు ఎప్పుడూ కూడా ఇలాంటి డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో, డిఫరెంట్ లుక్స్తో మనకు వస్తున్నారు. ఈవెన్ పుష్ప 2 ఫస్ట్ లుక్ కూడా అంతే కదా, శారీతో వచ్చింది లుక్. అండ్ ఇక్కడేమో ఏకంగా ఒక క్రీచర్. సో రాకా
సో రాకా క్యారెక్టర్ మేబీ దీని చుట్టూ తిరుగుతుంది అండ్ చాలా లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు దీన్ని కూడా. సో అరౌండ్ 7 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. ఉర్దూ అండ్ బెంగాలీ కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏదో నాకు అదేదో కొంచెం అంటే మధ్యలో ఇంకోటి ఏదో లాంగ్వేజ్ నాకు కొంచెం చైనీస్ లాంగ్వేజ్ లాగా ఇక్కడ అంటే కొరియన్ లాంగ్వేజ్ లాగా అనిపించింది నాకైతే. బట్ ఐఎమ్ నాట్ షూర్ అది ఏ లాంగ్వేజ్ అనేది. మెయిన్ వీళ్ళు ఏదైతే టైటిల్ ఇచ్చారో ఆ టైటిల్లో ఉన్న ఫాంట్ ఏదైతే ఉందో ఆ ఫాంట్ కూడా చాలా డిఫరెంట్ ఏమో అని నా ఫీల్. అంటే దాని వెనక కూడా ఏదో మీనింగ్ ఉందనిపిస్తుంది నాకైతే మాత్రం. అంటే ఈవెన్ తెలుగు దానికి కూడా ఆ టైటిల్ చాలా డిఫరెంట్గా, అంటే రాకా అంటే నార్మల్గా పెట్టొచ్చు కానీ అలా కాదు, ఏదో ఏదో మీనింగ్ వచ్చేలాగా, ఏదో హింట్ ఇచ్చేలాగా ప్రతి దాంట్లోని కూడా ఏమో ఆ 3 డైమెన్షన్ 4 డైమెన్షన్ ఇమేజెస్ అంటే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ చూపించడానికి ప్రయత్నించారేమో అనిపించింది. అంటే మల్టీ డైమెన్షనల్ సినిమా అన్నందుకు ఆ ఫాంట్లో కూడా అది ఎందుకు అక్కడ ఏదైనా ఇంప్లిమెంట్ చేశారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే మాత్రం. అంటే ఈవెన్ మల్టిపుల్ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో చూసుకున్నా కూడా కావాలని ఒక డిఫరెంట్ ఫాంట్ వచ్చేలాగా చూశారు. సో నాకు అదే అనిపించింది నాకైతే మాత్రం. సో అదే నాకైతే అలా అనిపించింది. సో రాకా టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రాకా అంటే ఏంటో మరి, రాకా కాదు మరి, ఏమో మరి మీనింగ్ మనకి ఎగ్జాక్ట్ ఐడియా లేదా, క్యారెక్టర్ పేరు అయి ఉండొచ్చు. సో ఇట్లా రాకా అన్న పేరు ఈజ్ ఫైన్. సో జనరల్గా ఈవెన్ చాలామంది ఈవెన్ మలయాళం వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఆ పేర్ల గురించి క్వశ్చన్ తీసినప్పుడు క్యారెక్టర్స్ పేర్లు పెట్టేస్తే ప్రాబ్లం లేదు, అది పెద్ద ప్రాబ్లం కాదు. అలా కాకుండా ఏదో ఏవేవో పేర్లు పెడుతుంటారు, ఆ పేర్లు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి రిలీజ్ చేస్తుంటారు. సో బాహుబలి అనే దాన్ని మళ్ళీ ఏమైనా అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటారు. బాహుబలి ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ ఎ ప్లేస్, ఇట్స్ ఎ పర్సన్ నేమ్. కేజీఎఫ్ అనేది ఒక ప్లేస్, పుష్ప అనేది ఒక పర్సన్ నేమ్. సో అలాగే క్యారెక్టర్స్ నేమ్స్ ఉండడం వేరు. దేవరా కూడా పర్సన్ పేరే. సో వారణాసి ఇప్పుడు ఒక ప్లేస్ పేరు అంతే తప్పిస్తే ఇప్పుడు మన తెలుగులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభినవ భాగ్యం విష్ణు కథ అని ఒకటి ఉంది టైటిల్. ఈ టైటిల్ తీసుకుపోయి మనం మలయాళంలో రిలీజ్ చేసేటప్పుడు అక్కడ పెట్టకూడదు. అదే అన్నమాట పాయింట్. ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు. సర్లేండి ఏం చేయలేం కానీ. సో రాకా ఫెంటాస్టిక్ ఉంది. సో అంటే పాన్ వరల్డ్ ఎపీల్కి కావాల్సిన పర్ఫెక్ట్ టైటిల్ అయితే ఉంది. అంటే ఇంకా ఈ సినిమాని కూడా వరల్డ్ వైడ్ చాలా గట్టిగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని కూడా అరౌండ్ 100+ కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాని కూడా యూనో గల్ఫ్ కంట్రీస్ మీద కూడా గట్టిగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు ఈ సినిమా విషయంలో. అండ్ చాలా చాలా ఉన్నాయి, ప్లానింగ్స్ అయితే ఉన్నాయి, చాలా గట్టిగా ప్లానింగ్ ఉంది ఈ సినిమాకి అయితే మాత్రం. సో ఫెంటాస్టిక్గా ఉంది. అంటే మొదలైతే మాత్రం చాలా గట్టిగానే మొదలు పెట్టారు. చూడాలి మరి ఇంకా ఏం చేస్తారు ఏంటి అనేది. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకా అండ్ అట్లీ ఫిల్మ్. సో అట్లీ బేసిక్గా చాలా చాలా పెద్దగా ట్రై చేశాడు ఆయన ఈసారి. ఏమో చూద్దాం మరి, ఇంకా చాలా పెద్దగా ట్రై చేస్తున్నాడు, చాలా భారీ బడ్జెట్ సినిమా. అందుకని ఈవెన్ 10 దట్టు పుష్ప 2 తర్వాత సో పాన్ ఇండియన్ ఎపీల్ ఏదైతే ఉందో, అంటే ఎస్పెషల్లీ తెలుగు అండ్ హిందీ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ సినిమాకి ఏదైతే మొమెంటమ్ అండ్ హైప్ ఉంటుందో అది ఇంక ఊహించుకుంటేనే బీభత్సంగా ఉంది. సో హిందీలో దీని లెక్క 500 కోట్ల నెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మినిమం 500 కోట్ల నెట్. సో ఇంకా తర్వాత ఎంత వెళ్తుందో అనేది ఇంకా అంతే చూడాలి. చాలా చాలా పెద్ద నెంబర్లో పెడుతుంది ఈ సినిమా అయితే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంతే, చాలా ఫెంటాస్టిక్ ఉంది పోస్టర్ అయితే మాత్రం, చాలా అన్ఎక్స్పెక్టెడ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇలాంటి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు అండ్ అల్లు అర్జున్ గారిని ఇలా చూపిస్తారు ఏం అనుకోలే అసలు. బట్ చాలా డీటెయిలింగ్ ఉంది అండ్ ఏదో ఒక చిన్న గీతలాగా ఏదో ఉంది, అది ఏదో మొత్తం దాని వెనక ఏదో మీనింగ్ అయితే ఉంది మొత్తానికి. సో రాకా క్యారెక్టర్ ఏంటి మరి, ఇంకా ఇంటర్ గ్యాలాక్టిక్ ఫోర్సా లేదంటే ఏంటి ఏమో తెలీదు. బట్ ఏమో మొత్తానికి అయితే మాత్రం చాలా ఎక్సైట్మెంట్ అయితే బిల్డ్ అయింది నాకైతే పోస్టర్ చూస్తున్నంతసేపు కూడా. అండ్ మెయిన్ అదే అంటే కూడా డీటెయిలింగ్ బాగుంది మొత్తం, హెయిర్ కానీ అదంతా కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది మొత్తం. సో నైస్ అండ్ ఫైన్, ఎక్స్ట్రాడినరీగా ఉంది నాకైతే పోస్టర్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో కదా రిలీజ్, సో వెయిటింగ్. సో ఐ థింక్ ఒక 2 minutes ఎంతో లేట్ అయినట్టు ఉంది కదా, 5 minutes లేట్ అయింది. సో పోస్టర్ ఇంకా అన్ని భాషల్లో పెట్టేసరికి లేట్ అయినట్టుంది. ఎనీహో మొత్తానికి చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది పోస్టర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.
చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలనుకుంటే నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.